గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే సార్. వెల్కమ్ టు ఆర్కే సార్ ఇంగ్లీష్ అకాడమీ. మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫైనల్ కీ అనేది నిన్న ఇవ్వడం జరిగింది. అందులో వచ్చిన చేంజెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకోవడం కోసం మేము ముందుకు వచ్చాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటేంటి చేంజెస్ ఉన్నాయి, అసలు ఏ చేంజెస్ వచ్చాయి, ఎన్ని మార్కులు యాడ్ అయినాయి, ఏమైనా యాడ్ స్కోర్లు వచ్చాయా లేకపోతే చేంజెస్ వచ్చాయా అనేది తీసుకుంటే మనకు ముఖ్యంగా 3 బిట్స్ యాడ్ స్కోర్లు వచ్చాయండి. ఒకటోది టు ఇన్ఫినిటివ్ ఆర్ ఎండ్లెస్లీ అనే మీనింగ్ ఇచ్చే లాటిన్ ఫ్రేజ్ ఏది అని అడిగాడు. దీనికి మీనింగ్ యాడ్ ఇన్ఫినిటమ్ రావాలి, కానీ అది ఇవ్వలేదు. కాబట్టి ఈ 4 ఆప్షన్స్కి రైట్ ఆన్సర్గా యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకి క్లౌడ్ నుండి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. వెన్ ద క్లౌడ్ డిజాల్వ్స్ హెయిల్ ఇన్ రైల్ ఇట్స్ లాఫ్టర్ సిగ్నిఫైస్. దీనికి ఈ యాడ్ స్కోర్ ఇవ్వడం అనేది జరిగింది దీనికి కూడా. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ జిమ్మీ అండ్ బాబ్, ఇది ఆఫ్టర్ 20 ఇయర్స్లో క్యారెక్టర్స్ని ఇంటర్చేంజ్ చేస్తాడు. జిమ్మీస్ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నాడు. జిమ్మీ క్రిమినల్ కాదు, జిమ్మీ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అండ్ బాబ్ ఈజ్ ఏ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండి. సో ఇక్కడ క్యారెక్టర్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఈ క్వశ్చన్లో రాంగ్ ఉంది, క్వశ్చన్లోనే రాంగ్ ఉంది కాబట్టి ఇది యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఇలా 3 యాడ్ స్కోర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకి వొకాబులరీ పార్ట్లో హోల్డ్ ఆన్ టు అనే మీనింగ్ని వచ్చేటటువంటి ఫ్రేజల్ వెర్బ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారండి. ఓకే, చూస్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ హోల్డ్ ఆన్ టు బీ అప్రోప్రియేట్. దీనికి రైట్ ఆన్సర్ అయితే మనకి ఇనీషియల్ కీలో ఏ టీమ్ కొలాబరేట్స్ టు అచీవ్ ఏ గోల్ అని ఇవ్వడం జరిగింది, కానీ ఇది కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఏ పర్సన్ గివ్స్ అప్ ఆన్ దేర్ డ్రీమ్స్ అండి, ఇది రైట్ ఆన్సర్. అందుకే ఆప్షన్ చేంజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ అండ్ సెకండ్ ఆప్షన్ రైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్డబ్ల్యూ ఎమర్షన్ క్వశ్చన్ అండి. మనకి ఆర్డబ్ల్యూ ఎమర్షన్లో మనకి ఏంటంటే ఇక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇన్కరెక్ట్ ఆప్షన్ అడిగాడు, కానీ ఆన్సరే మనకి ఇనీషియల్ కీలో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. 3 ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒకటే తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ అండ్ యూత్ కన్ఫర్మ్ ఈజీలీ టు ఒపీనియన్స్ అండ్ కస్టమ్స్ ఆర్ డస్ అనేసి రైట్ ఆన్సర్గా ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ మనకి ఇనిషియల్ కీలో థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ కూడా రైట్ ఆన్సర్స్గా ఇవ్వాలి, కానీ ఫస్ట్ ఆప్షన్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గోల్స్. ఇది మెథడాలజీలో గోల్స్కి సంబంధించిన ఇచ్చిన బిట్టు. ఇది 100% అందరికీ తెలిసిన విషయమే. గోల్స్ ఫస్ట్ ఆప్షన్ అనేది ఇనీషియల్ కీలో ఇవ్వడం జరిగింది, కానీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి అకాడమీ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్గా కూడా ఇది ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. దేర్ ఇస్ నో వండర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది మెథడ్లో ఇచ్చినటువంటి బిట్. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేసరికి ఇది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అనేది ఆప్షన్లో లేదు. డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యాచురల్ మెథడ్. సో న్యాచురల్ మెథడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కానీ మనకి ఇనీషియల్ కీలో ఇండక్టివ్ మెథడ్ అని ఇవ్వడం జరిగింది. న్యాచురల్ మెథడ్ లేదా డైరెక్ట్ మెథడ్లో గ్రామర్ టీచింగ్ ఎలా జరుగుతుందంటే ఇండక్టివ్గా జరుగుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ దిస్ అంటే మనకి డైరెక్ట్ మెథడే చెప్పాలి. సో డైరెక్ట్ మెథడ్ లేకపోతే న్యాచురల్ మెథడ్ రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకా స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే నోవెల్ నుండి దీని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అడిగారు. ఓకే, దీని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఒమ్నిసియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి యాక్చువల్గా స్వామి అండ్ ఫ్రెండ్స్. కానీ థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఒమ్నిసియంట్ అనేది ఆప్షన్లో లేదు. ఇక్కడ థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఇచ్చాడు, థర్డ్ పర్సన్ ఒమ్నిసియంట్ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్లోనే ఎర్రర్ ఉంది. అయితే థర్డ్ పర్సన్ లిమిటెడ్కి ఇనీషియల్ కీలో ఆన్సర్ ఇచ్చాడు, కానీ దాన్ని మార్చి ఫైనల్ కీలో థర్డ్ పర్సన్ ఒమ్నిసియంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చేంజెస్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ చేంజెస్ అనేవి మనకు క్లియర్గా జరిగినాయి. అయితే ఏ చేంజెస్ని లెఫ్ట్ చేశాడో చూద్దాం. ఎక్స్పెక్టెడ్ చేంజెస్ లెఫ్ట్ ఇన్ ఫైనల్ కీలో లెఫ్ట్ చేసినటువంటి
ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏంటంటే పిఐఏ నుండి ఒకటి ఇక్కడ ఆర్టికల్ ఆఫ్ ఆర్టీ 2009 విద్యా హక్కు చట్టంలో ఆర్టికల్ ఏంటి అని అడిగారు. ఆర్టికల్ అని అడిగి ఇక్కడ ఆప్షన్స్లో సెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ అడిగాడు, సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఏ యాక్ట్ యొక్క ఆర్టికల్ ఏంటంటే 21A అండి. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్షన్ ఏంటంటే 12. యాక్చువల్గా అయితే ఇక్కడ ఆర్టికల్ అనకుండా సెక్షన్ ఆఫ్ ఆర్టీఏ 2009 యాక్ట్ అంటే సరిపోయింది అది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ బిట్ మనకి ఎస్జిటిలో కూడా ఇవ్వడం జరిగింది. ఎస్జిటిలో యాడ్ స్కోర్ ఇచ్చారు, కానీ స్కూల్ అసిస్టెంట్లో యాడ్ స్కోర్ ఇవ్వలేదు. సో అందుకే లెఫ్ట్ చేసినవి ఏంటి అంటే ఇది లెఫ్ట్ చేశారు, దీని మీద మనం ఫైట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ బ్లండర్ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్రామర్ గురించి ఇచ్చాడు. ఓకే, ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో నుండి ఇవ్వడం జరిగింది. అయితే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఆప్షన్ ఫార్మల్ గ్రామర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అని ఉంటుంది, కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ గ్రామర్ అని కొట్టాడు. సో ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే ఫస్ట్ ఆప్షన్ రైటే, కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ గ్రామర్ అని ఇచ్చి కూడా ఫస్ట్ ఆప్షనే రైట్గా ఇచ్చారు, దీన్ని చేంజ్ చేయలేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎర్రర్ ఇది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ రాంగే, కాబట్టి ఖచ్చితంగా యాడ్ స్కోర్ ఇవ్వాలి, కానీ ఇది ఇవ్వలేదు. ఈ విధంగా రెండింటికి యాడ్ స్కోర్లు అయితే మిస్ అయ్యాం, మిగిలిన అన్నింటికి మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో చేంజెస్ వచ్చాయి. అయితే డియర్ ఫ్రెండ్స్, మీకు మనం గూగుల్ ఫామ్ని ఫిల్ చేయమని చెప్పేసి అన్ని గ్రూపుల్లో మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే జిల్లాల వారీగా ఓకే ఎవరికి ఎన్ని ఫైనల్కి తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం ఒక ఎనాలిసిస్ ఇవ్వగలుగుతాం. ఆ విధంగా మీకు కట్ ఆఫ్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు టెట్ స్కోర్ని 20 మార్క్స్కి, అలాగే డిఎస్సి లేదా టీజీటీ స్కోర్ అయితే 80 మార్క్స్కి, పీజీటీ అయితే 100 మార్క్స్కి వితౌట్ టెట్ మీరు యాడ్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఆర్కేఎస్ ఇంగ్లీష్ అకాడమీ.